దీనివల్ల ఒక పని చేయాలి. మీకు షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం 4 రాశుల మీద ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే 4 రాశుల మీద ఎక్కువ ప్రభావం ఉండేటువంటి రాశులు ఏంటి అంటే సింహరాశి మీద ఒక ప్రభావం ఉంటుంది, సింహరాశి మీద ఒక ప్రభావం ఉంటుంది, సింహరాశి వాళ్ళకు. మేషరాశి వాళ్ళకు ఒక ప్రభావం ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. అంటే ఈ షష్టగ్రహ కూట ప్రభావం 6 గ్రహాలు ఒకటే కలిసిన ప్రభావం కాబట్టి. తర్వాత మిగతా రాశులలో ఏ పెద్ద ప్రభావం ఉండదు. ఒక్కటి ఏంటంటే కొద్దిగా మిథున రాశి వాళ్ళ కొద్దిగా ప్రభావం ఉంటుంది. కొద్దిగా జాతకంలో ఉన్నటువంటి రాశుల వల్ల కొద్దిగా ప్రభావం ఉంటుంది. ఏదైనా ఒక అనారోగ్యమో లేకుంటే ఏదైనా ఒక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం, ముఖ్యంగా శారీరక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఈ రాశి వాళ్ళకి తప్పనిసరి ఉంటుంది, అనుమానమే లేదు. ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని, ఎప్పుడు ఉంటే దాన్ని తెలుసుకొని దాని గురించి ఏదైనా చేసుకోవాలి ఈ సంవత్సరం కాబట్టి మిగతా ఆయన కూడా మిగతా రాశుల వాళ్ళకు కూడా చెప్తున్నాం. మనకు ఈ సంవత్సరం పుష్కరుడు ఈ సంవత్సరం మనం, ఎందుకంటే గోదావరి పుష్కరాలు మన దాకా మన పుష్కరాలు చూసినాం. మనని మేషేచ గంగా వృషభి అని చెప్పిన కాబట్టి ఇప్పుడు మిథునాన్ని మన దాకా అయిపోయింది. ఇప్పుడు సరస్వతి పుష్కరం మనకు సరస్వతి నదులు లేవు మనకి ఇక్కడ. ఎక్కడ ఉంటే బద్రీనాథ్లో ఉంటుంది. బద్రీనాథ్లో ఒక 12 కిలోమీటర్లు వచ్చినాక మానా నది అని ఒక నది ఉంటుంది. బద్రీనాథ్ నుంచి వచ్చినాక మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే నది కలుస్తుంది. అప్పుడు సరస్వతి కనిపించదు, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. అందుకోసం అక్కడ పోయి స్నానం చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ సరస్వతి ఎక్కడ కనిపిస్తుంది. పోయేట వాళ్ళు అక్కడ సరస్వతి చేసుకుంటూ వేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, గంట దూరం పోయి చేసి ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న బదిలీ అందరూ పోవాలంటే మొన్ననే అక్కడ వేయచ్చింది. ఇక్కడికి మనం కష్టాలు నష్టాలు పడుకుంటూ మొత్తాన్ని వచ్చాం. మళ్ళీ అయ్యారు మళ్ళీ పెడతాం కాబట్టి అంటే పెట్టవలసిన మనకే ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నాడు స్వామి. ఏంటంటే స్వామి పుష్కరిణి తటి అని వెంకటేశ్వర స్వామి ఏం చేసిందంటే సరస్వతిని పుష్కరిణిలో వారి పుష్కరికి ఆజ్ఞాపించుడు. సరస్వతి నదికి ఆజ్ఞాపించు. నా పుష్కరిలో ఎవరైతే స్నానం చేస్తూ సరస్వతి నదిలో చేసిన పుణ్యం వాళ్ళ కష్టాన్ని వెంకటేశ్వర స్వామి చెప్పుకున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే మనం సరస్వతి నది దాకా పోవాలంటే వెంకటేశ్వర స్వామి అంటే మన దగ్గర ఉన్నాడు, పక్క పంట ఉన్నాడు. ఇక్కడ ఎక్కితే జమ్మిగుంట్లు ఎక్కితే అక్కడ దిగాల్సి, ఇక్కడ తిరుపతిలో దిగాల్సి. అక్కడి నుంచి పోయి ఆ వెంకటేశ్వర స్వామి ముందు దండం పెట్టుకొని స్వామి దర్శనం చేసుకొని సరస్వతి అది ఎప్పుడు అంటే మేలో వస్తుంది. మే 14 నుంచి మే 26 దాకా ఉంటుంది. తప్పనిసరి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి తలకాయ దాన్ని ముంచి పుష్కరంలో ముంచి సరస్వతి ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తే మంచిగా ఉంటుంది చెప్తున్నాను. అందుకోసం ప్రయత్నం చేయండి. అదొక పుష్కర సంబంధం గ్రహణాల సంగతి ఏంది, పుష్కర సంగతిగా మనకు కావాల్సిన మొదలు ఏంటంటే మనకు ఆదాయ వ్యయాలు ఎవరికి ఎంత వస్తాయి, పైసలు వస్తాయి, ఎన్ని పైసలు వస్తాయి, ఈ లెక్క పెట్టి అందరూ ఒక్కొక్కరు పరేషాన్ కాకుండా. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం నక్షత్రాలను బట్టి చెప్తున్నా, అశ్విని నక్షత్రం వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి, అనారోగ్యం ఎక్కువ ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఒకసారి చూసుకోండి. మధ్యలో ముఖ్యంగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయం ఈ 4 మాసాలు కొద్దిగా జాగ్రత్త ఉండవలసిందిగా చెబుతున్నాను. రోహిణీ నక్షత్రం వాళ్ళు చివరి మధ్యలో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా అప్పటే. పుష్యమి నక్షత్రం పునర్వసు వాళ్ళు కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వాళ్ళు అనారోగ్య ప్రాబ్లం. పుష్యమి నక్షత్రం ఈ మొదటి 3-4 నెలలు, మొదటి నెల అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం 4 నెలలు మంచిది. ఆశ్లేష నక్షత్రం చివర అంటే మాఘం, ఫాల్గుణం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అసలు ఉండే. ఇక మిగతా నక్షత్రాలు మగా నక్షత్రాలు కొద్దిగా ఉంటాయి. మిగతా నక్షత్రాల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. హస్తమి నక్షత్రం కొద్దిగా ప్రభావం ఉన్నది. తర్వాత అనురాధ ఏం లేదు. మూల నక్షత్రం వల్ల కూడా చివరి మధ్యలో 4 నెలలు, మధ్యలో 4 నెలలు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు ఏది ఉంటుందో శారీరక శరీరం సంబంధమైన దోషాలు, తర్వాత అనారోగ్య దోషాలు, తర్వాత వీక్నెస్ ఉండడం, ఇవన్నీ మూలా నక్షత్రం వాళ్ళకు తప్పనిసరి ఉంటాయి. తర్వాత శ్రవణ నక్షత్రం వల్ల కూడా ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శతవిషం బాగా కొద్ది ఇబ్బంది ఉంటుంది. పూర్వభద్ర, రేవతి నక్షత్రం వల్ల కూడా కొద్ది మెరుగు అవకాశాలు కొద్దిగా ఉంటుంది. అవకాశం మొత్తానికైతే ఉత్తరాభద్రం, మిగతా నక్షత్రం కొద్దిగా ముఖ్యంగా మూలా వాళ్ళు ఒకటి, అంటే డబుల్ కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, శతవిషం వాళ్ళు ఒకటి, ఆశ్లేష వాళ్ళు రెండు నక్షత్రాలు, రోహిణీ నక్షత్రం వల్ల ఒకటి, కొన్ని నక్షత్రాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఎక్కువ. విశాఖ వీళ్ళకు కంపల్సరీ ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు కందాయం అంటారు. కందాయం అంటే ఏ నెలలో ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు. దాని గురించి కందాయాలు ఉంటాయి. అందుకోసం ఆ సంవత్సరం ఇది తప్పనిసరిగా ఒకసారి ఆలోచించండి. ఇకపోతే